తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో మా ప్రేక్షకులకు నమస్తే అండి. మరి నేనైతే ఈ రోజు మాదికకు సంబంధించిన అమ్మాయిని తీసుకొచ్చానండి. దీంట్లో సాఫ్ట్వేర్ ఉన్నారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, మంచి మంచి ప్రొఫైల్స్ అయితే నేను ఈ రోజు తీసుకొచ్చాను. మంచి అందమైన అమ్మాయిని అయితే తీసుకొచ్చాను. మరి ఈ రోజు మొదటగా చెప్పే అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 23/1995, హైట్ 5.5 ఉంటారు, ఎడ్యుకేషన్ ఎంఎస్సి చేశారు, అసిస్టెంట్ మేనేజర్ గా అయితే చేస్తున్నారు, నెలకి 40,000 సంపాదిస్తున్నారు. వీళ్ళు మన హైదరాబాద్ లో ఉంటున్నారు. వీళ్ళు మరి మన హైదరాబాద్ లో ఇక్కడ ఉంటున్నారు అంటే మన పటంచేరులో అయితే ఉంటున్నారు. మరి అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే జాబ్ చేసే అబ్బాయి కావాలని అయితే ఈ అమ్మాయి ఆలోచన. ఏంటంటే మొదటగా గవర్నమెంట్ ఎంప్లాయీకి అయితే కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సాఫ్ట్వేర్ అయినా బిజినెస్ అయినా పర్లేదు, మంచి అబ్బాయి మంచి ఫ్యామిలీ నుంచి అయితే కావాలి. ఎందుకంటే ఈ అమ్మాయి వాళ్ళు కూడా బాగుంటారు. ఈ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మంచి ఫ్యామిలీ అండి. మదర్ ఫాదర్ ఉన్నారు. మరి ఇలాంటి అమ్మాయి కోసం మరి మన మాదిగా కుటుంబ సభ్యులు మరి మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చాను. మరి ఎలా అని చేస్తున్నారా? నేనైతే డేట్ ఆఫ్ బర్త్ చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా వినండి. 10/2/1995, హైట్ 5.3 ఉంటారు, ఎడ్యుకేషన్ ఎంబీబీఎస్ చేశారు. ఈ అమ్మాయి మన కరీంనగర్ లో ఉంటున్నారు. మరి ఎంబీబీఎస్ గా చేశారు, డాక్టర్ గా ఓన్ గా క్లినిక్ అయితే పెట్టుకున్నారండి. ఓన్ గా క్లినిక్ అయితే రన్ చేస్తున్నారు. మరి ఈ అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు మాత్రం కావాలనేది ఈ అబ్బాయి అనుకుంటుంది. మెడికల్ ఫీల్డ్ లో ఉన్న అబ్బాయిని మాత్రమే కోరుకుంటుంది. అలాంటి ఫీల్డ్ నుంచి అబ్బాయిని కావాలి అనుకుంటుంది. వీళ్ళు కరీంనగర్లో ఉంటున్నారు కాబట్టి ఓన్లీ తెలంగాణ నుంచి కావాలి అనుకుంటుంది. ఎక్కడైనా పర్లేదు, తెలంగాణలో ఎక్కడైనా పర్లేదు, మంచి అబ్బాయి మంచి ఫ్యామిలీ వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీకి అయితే కావాలనైతే అమ్మాయి తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయి కోసం మరి మన మాదిగా కుటుంబ సభ్యులు మరి మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చాను. మరి అమ్మాయి వివరాలు ఏంటో చెప్తున్నాను, మీరు వినండి. 25/1996, హైట్ 5.3 ఉంటారు, ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు, డేటా అనలిస్ట్ అయితే జాబ్ చేస్తున్నారు, నెలకి 60,000 సంపాదిస్తున్నారు. వీళ్ళు మన సికింద్రాబాద్ లో ఉంటున్నారు. సికింద్రాబాద్ లో వెల్ సెటిల్ ఫ్యామిలీ అండి. మరి వీళ్ళు మన సికింద్రాబాద్ లో వెల్ సెటిల్ ఫ్యామిలీ కాబట్టి వీళ్ళు ఓన్లీ హైదరాబాద్ లోని సంబంధాలు కావాలి అనుకుంటున్నారు. ఎందుకంటే మన అమ్మాయి ఇక్కడే జాబ్ చేసింది. సాఫ్ట్వేర్ అయినా బిజినెస్ అయినా గవర్నమెంట్ జాబ్ అయినా ఏదైనా పర్లేదు, మంచి ఫ్యామిలీ కావాలి. మంచి, ఎందుకంటే ఈ అమ్మాయి చాలా అందంగా ఉంటుందండి. మరి అందంగా ఉన్న అమ్మాయికి కూడా అందంగా అబ్బాయి కావాలి, వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి అయితే కోరుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయి కోసం మరి మన మాదిగా కుటుంబ సభ్యులు మరి మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మరో అమ్మాయి వివరాలు నేను చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా వినండి. 25/1995, హైట్ 5.2 ఉంటారు, ఎడ్యుకేషన్ బీకామ్ చేశారు. ఈ అమ్మాయి ఏంటి అంటే ఫ్యాషన్ డిజైనర్ గా అయితే చేస్తున్నారు. ఈ అమ్మాయి నెలకి 50,000 అయితే సంపాదిస్తున్నారు. వీళ్ళు మన హైదరాబాద్ హైటెక్ సిటీలో ఉంటున్నారు కాబట్టి మరి అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే అమ్మాయి కూడా అబ్బాయి జాబ్ చేసే పర్సన్ కావాలి అనుకుంటుంది. జాబ్ అయినా పర్లేదు, బిజినెస్ అయినా పర్లేదు, మంచి ఫ్యామిలీ. ఏంటంటే నేను చేసే పని కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపాలి, నన్ను కూడా అర్థం చేసుకోవాలి అన్న ఆలోచన ఈ అమ్మాయి కుటుంబ సభ్యులు అయితే అనుకుంటున్నారు. మరి వీళ్ళు మన ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదు, లేకపోతే మన ఏపీ నుంచి వచ్చి మన హైదరాబాద్లో సెటిల్ అయిన ఫ్యామిలీ అయినా ఓకే, పర్లేదు, నన్ను బాగా చూసుకోవాలన్న ఆలోచన ఈ అమ్మాయికి ఉందండి. మరి ఇలాంటి అమ్మాయి కోసం మరి మన కుటుంబ సభ్యులు మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. నేనైతే మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చాను. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 2/6/1999, హైట్ 5.1 ఉంటారు, ఎడ్యుకేషన్ 10th క్లాస్ మాత్రమే చదివారు. ఏంటంటే ప్రైవేట్ ఎంప్లాయీగా అయితే చేస్తూ నెలకి 15,000 సంపాదిస్తున్నారు. వీళ్ళు మన గుంటూరులో ఉంటున్నారు. మరి ఈ అమ్మాయి ఎలా కావాలి అనుకుంటుందంటే ఓన్లీ అంటే మిడిల్ క్లాస్ నుంచే కావాలి. ఈ అమ్మాయి వాళ్ళు కొంచెం మిడిల్ క్లాస్ అండి. మిడిల్ క్లాస్ అయినా పర్లేదు, ప్రైవేట్ జాబ్ అయినా పర్లేదు, బిజినెస్ అయినా పర్లేదు, ఎందుకంటే మంచి ఫ్యామిలీ కావాలి. ఎందుకంటే ఈ అమ్మాయి వాళ్ళు కొంచెం గరీబ్ పరిస్థితి కాబట్టి కట్నం కూడా కొంచెం ఇచ్చుకోలేరు. ఇలాంటి అమ్మాయి కోసం మరి మన మాదిగా కుటుంబ సభ్యులు మరి మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 26/5/1995, హైట్
5.2 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంఎస్‌సి చేశారు. ప్రైవేట్ ఎంప్లాయీగా అయితే చేస్తున్నారు. నెలకి ఒక 50,000 అయితే సంపాదిస్తుంది. మరి వీళ్ళెక్కడ ఉంటున్నారంటే మన శ్రీశైలంలో ఉంటున్నారు. మరి శ్రీశైలంలో ఉంటూ ఈ అమ్మాయి మన హైదరాబాద్‌లో అయితే జాబ్ చేస్తుందండి. కానీ ఫ్యామిలీ మాత్రం మన హైదరాబాద్‌లో ఉంటున్నారండి. మరి మంచి ఫ్యామిలీ అండి. ఈళ్ళు కూడా మదర్, ఫాదర్ ఉన్నారు. ఒక బ్రదర్ ఉన్నారు. ఒక సిస్టర్ అండి. ఈ అమ్మాయి ఒకరే. వీళ్ళు మంచిగానే ఉన్నారు. మరి మంచి ఫ్యామిలీ నుంచి వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి అయితే అమ్మాయిని కోరుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయి కోసం మరి మన మాదిగ కుటుంబ సభ్యులు మరి మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి నేనైతే మీరు విన్నారు కదండీ! మరి నేనైతే ఈరోజు స్టార్టింగ్ అమ్మాయిల ప్రొఫైల్స్ తీసుకొచ్చాను. జాబ్ చేసేవాళ్ళున్నారు. మరి ప్రైవేట్‌గా చేసేవాళ్ళున్నారు. చేయని వాళ్ళు గూడా ఉన్నారు. మరేంటి ఈ వీడియోని మీరు ఖచ్చితంగా చూడండి. చూస్తేనే మనకేదైనా అర్థమవుతది. మీకు తగ్గ సూటబుల్ మ్యాచ్‌ని చూసే బాధ్యత అయితే మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోదండి. మా అడ్రెస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరిగుట్ట. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి కాల్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట గూడా కొట్టండి. ధన్యవాదాలు.